హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు నేనేం చూపిస్తున్నానంటే ఉగాదికి నా శారీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇవంతా నేను కొన్నవి కాదు. నాకు రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఊరిలో గ్రామదేవత గుడి కొత్తగా కట్టారండి. సో ఫిబ్రవరి 7th ఆ గుడి మళ్ళీ ఓపెన్ చేశారు. సో అప్పుడు ఒక 1 వీక్ పూజలు అవంతా ఫార్మాలిటీసు. సో ఆ టైంలో ఆడపిల్లలకి చీర పెట్టాలనే ఫార్మాలిటీతో మా అమ్మ నాకు ఈ శారీస్ పెట్టారు. మా అమ్మతో పాటు మా వదిన వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ కలిసి పెట్టిన శారీస్ అండి ఇవి. సో ఇవన్నీ శారీస్ అండి. సో ఇన్ని శారీస్ ఉండగా మళ్ళీ ఉగాదికి స్పెషల్ అవసరమా అన్నారనమాట మా వారు. సో అందుకని ఈ శారీస్ మొత్తానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను. మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. సో నా ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అండి. లావెండర్ కలర్ డిజైనర్ శారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ అనేది అసలు నా దగ్గర ఇప్పటివరకు లేదనమాట. ఈ కలర్ కాంబినేషన్లో నాకు జనరల్గా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చే ఏ శారీ అని నచ్చుతుంది. దట్టు లావెండర్ కలర్ నాకు లేకపోయేసరికి ఇది నాకు వీడియో కాల్ చేసి చూపించారు మా అమ్మ వాళ్ళు, ఈ శారీ తీసుకోనా అని. ఇది కేఎల్ఎంలో తీసుకున్నారండి. ఎప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి కొనిపిస్తారు, నీకు నచ్చింది తీసుకో అని. కానీ ఫస్ట్ టైం ఆమె మా అమ్మ తమ్ముడు ఇద్దరు వెళ్ళి నాకు నచ్చే శారీ వాళ్ళే తెచ్చేశారు. సో మనకి ఎన్ని శారీస్ ఉన్నా పుట్టింటి నుంచి వచ్చే శారీ ఆనందం వేరు కదండి. సో ఇది దానికి గోల్డ్ కలర్ పళ్ళు వచ్చింది. పళ్ళుకు కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. నాకైతే బాగా నచ్చిందండి ఈ శారీని. సో వెయిటింగ్ అనమాట, ఈ శారీ ఏ అకేషన్ కట్టుకోవాలా అని చెప్పి. చూడండి ఎంత బాగుందో. ఇది కేరళంలో తీసుకున్నామండి. సో సెకండ్ శారీ వచ్చేసి ఈ శారీని కూడా మా అమ్మ పెట్టారు. నాకు 2 శారీస్ పెట్టారు వాళ్ళు. అయితే ఈ శారీ మేము విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాం. అంటే మా అమ్మ ఇంకా వాళ్ళ ఆడపడుచులు కానీ ఇంకా మా పిన్నులు కానీ వాళ్ళందరికీ తీసుకోవడానికి మేము ఎక్కువ విఘ్నేశ్వర అని కేరళంలో షాపింగ్ చేసామన్నమాట. విఘ్నేశ్వరాలో ఎక్కువ నాకైతే కలెక్షన్స్ బాగుంటాయి అనిపిస్తుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. నాకు ఎందుకో సింపుల్గా నచ్చింది అనమాట. నచ్చితే మమ్మీ ఇది బాగుంది అంటే తను ఏమన్నారంటే తీసుకో అమ్మ బాగుంటాయి అన్నారు. సో అందుకని ఈ శారీ కూడా నా ఖాతాలోనే వేసేసుకున్నాను. చూడండి చక్కగా సింపుల్ బోర్డరు, ప్యారెట్స్ డిజైన్ అన్నమాట, సిల్వర్ కలర్. సో ఈ శారీ వచ్చేసరికి మా అమ్మే పెట్టారు దీన్ని. కాకపోతే ఇప్పుడు కాదు, 2 months బ్యాక్ మా అమ్మ వాళ్ళ కులదేవత కొలుపులు జరిగినాయి అనమాట. అప్పుడు కూడా ఆడపిల్లలకి చీర పెట్టాలి అంటే ఇది కూడా నన్ను తీసుకెళ్ళి విఘ్నేశ్వరాలోనే తీసుకున్నాము. చెప్పాను కదండి, విఘ్నేశ్వరాలో బాగానే ఉంది కలెక్షన్స్. ఈ శారీ చూడంగానే మా అమ్మ ఏమన్నారంటే అప్పట్లో 70s 80s టైప్ రోజుల్లో ఇలాంటి కలెక్షన్స్ వచ్చాయమ్మా అన్నారు. సో ఎందుకు మమ్మీ తీసేసుకుందామని చెప్పి ఏం ఆలోచించుకోకుండా శారీ తీసుకుందామండి. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ. ఏముంటుందండి, శారీస్ చాలా ఉంటుంది కట్టుకోవడానికి. అకేషన్స్ ఈ మధ్య ఏమీ రావట్లా. ఎప్పుడు అకేషన్స్ వచ్చినా మా పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి, వెళ్ళలేకపోతున్నాం. హాలిడే స్టార్ట్ అయిన తర్వాత ఒక్క అకేషన్ కూడా లేదనమాట. సో వెయిట్ చేస్తున్నాం అకేషన్స్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు, తను మాకు దగ్గరలో అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉంటారు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను పెట్టారనమాట ఈ శారీ. ఈ కలర్ అసలు నాకు అసలు లేదండి. ఈ బ్లూ కలరు, రమా గ్రీన్ అనుకుంటా బోర్డర్ కలర్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉంది శారీ. నాకు నచ్చింది అనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా బాగుంది, కుట్టించుకో స్టిచ్చింగ్ చేయించు అని చెప్పి చెప్పారు. సో అందుకని ఈ శారీ కూడా స్టిచ్చింగ్ చేయించేసారనమాట. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ కూడా. కట్టుకుంటే తెలుస్తుంది ఆ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా అని. సో నెక్స్ట్ వచ్చేసి మా పెద్దదిన అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పెద్ద కోడలు ఆవిడ, తను పెట్టిన శారీ ఇది. తను ఏ ఏజ్కి ఎలా ఉండాలన్నట్లు ఆలోచిస్తారు, చాలా డీప్గా ఆలోచిస్తారు. సో ఎందుకని నాకు మా అక్క వాళ్ళందరికీ ఇలాంటి మోడల్గా డిజైనర్ బ్లౌజ్ వచ్చి సింపుల్ శారీస్ తీసుకొచ్చారనమాట. బ్లౌజ్ వచ్చి దీనికి చాలా బాగుందండి. అదిగోండి పళ్ళుకి కూడా చక్కగా థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది.
తనేమన్నారంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ శారీ కట్టుకుని రమ్మని చెప్పారు. సో ఈ శారీ వచ్చేసరికి మా రెండో పెద్దమ్మ వాళ్ళు పెట్టారండి. మా పెద్దమ్మ వాళ్ళు ఏం చేశారంటే చాలా శారీస్ తెచ్చి అక్కడ పెట్టారు. నీకు నచ్చింది తీసుకోమన్నారు. నేను వేరే శారీ తీసుకుంటే మా అమ్మ ఏమన్నారు, నీకు అన్నీ పింక్ అయిపోతుంది, అది వద్దులే ఇది తీసుకోమని చెప్పారు. చూడండి ఇందులో కూడా పింక్ ఉంది. పింక్ లేని శారీస్ ఏమి కనిపించట్లేదు అసలు. టిష్యూ టైప్లో ఉందండి ఈ శారీ కూడా బాగుంది. బోర్డర్ చాలా బ్రాడ్గా అనిపించింది, బాగుంది. ఇది పళ్ళు. ఈ శారీ కూడా నాకు నచ్చిందండి. మనకి ఎంతలో పెట్టారు ఎలాంటిది కాదండి, ప్రేమగా పిలిచి పెట్టారు చూడండి, నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను చాలా హ్యాపీ అండి. సో ఈ నెక్స్ట్ వచ్చి ఈ శారీని మా చిన్నమామయ్య వాళ్ళు పెట్టారనమాట. ఇది సింపుల్ క్రేప్ సిల్క్ హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది, పెద్ద బోర్డర్ అనమాట. తను డైలీ వేర్ కట్టుకునేలాగా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. బాగుంది. అక్కడక్కడ గోల్డ్ కలర్ అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది, బాగుందండి. ఈ శారీ కూడా డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ యాక్చువల్ నేను కట్టేసుకున్నాను. దీన్ని కూడా మా మామయ్య వాళ్ళు పెట్టారు. నేను కట్టేసుకున్నాను ఆల్రెడీ ఒకసారి, ఆ రోజే గుడి పూజ రోజే కట్టుకున్నాను. దీనికి నేను డిజైనర్ బ్లౌజ్ చేయించుకున్నాను. దీనికి ఒకసారి ఐరన్ చేయిస్తే సెట్ అయిపోతుంది. సో ఇవ్వండి నా శారీ కలెక్షన్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మేము ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఓకేనండి, బాయ్.